వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా సినిమా రంగంలో ఏం జరుగుతుంది, అసలు 10 ఏళ్ల కంటే ముందు తెలంగాణ సినిమా రంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా అభివృద్ధి చెందిందా, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఈ కళాకారులకి, దర్శకులకి, కవులకి సినిమా రంగంలో స్థానం లభించిందా, అట్లాగే కార్మికులకి, తెలంగాణ కార్మికులకి ఏమైనా అవకాశాలు దక్కాయా, అసలు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ తెలంగాణ వాళ్ళ చేత ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో ఏమాత్రం అవకాశాలు రాలేదని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. బట్ ఇంకా నాకంటే ఎక్కువ అన్న విష్ణు కిషోర్ గారు దర్శకుడుగా, గేయ రచయితగా, సినిమా రచయితగా, అలాగే అనేక పాటలు పాడుతూ వాళ్ళ తెలంగాణ ఉద్యమకారుడిగా మనకు సుపరిచితుడు. ఇలా సొంత ఛానళ్ళు, విఆర్కే సొంత ఛానళ్ళు కూడా నడిపిస్తూ ఇలా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని స్టిల్ చైతన్యం చేస్తున్న అన్నకు స్వాగతం. నమస్తే అన్న. అన్న వెల్కమ్ టు D6. ఇవాళ 10 ఏళ్ల క్రితం సినిమా రంగం ఎట్లా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ముఖ్యంగా గతంలో ఆంధ్ర దోపిడీ పరిపాలన సినిమా ఇండస్ట్రీ నుండి కూడా పోవాలని తెలంగాణ కళాకారులు, కవులు, అందరూ రచయితలు చాలా పెద్ద ఎత్తున సినిమా రంగంలో కూడా పోరాటం చేశారు కదా. ఏమైనా మార్పు వచ్చిందా? మన తెలంగాణ హీరోలు ఏమన్నా అవకాశాలు వచ్చాయా? తెలంగాణ దర్శకులకు, తెలంగాణ రచయితలకు, తెలంగాణ కవులకు, కళాకారులకు సినిమా రంగంలో ఏమైనా అవకాశాలు వచ్చాయా? ఈవెన్ తెలంగాణ సినీ కార్మికులకు కూడా ఇవాళ ఏమన్నా అవకాశాలు వచ్చాయా? మార్పు వచ్చిందా? అభివృద్ధి చెందిందా ఏమన్నా? ముఖ్యంగా D6కు, ఎందుకంటే D6 మీరు అంత ఇంత అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసి 5 రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ఇలా సినిమా రంగం అంటే అన్ని రకాలుగా చిన్న చూపుకు గురి అవుతున్నది అనేటటువంటి దాని మీద మీరు దాని మీద జాబ్ అనేటటువంటిది ఏర్పాటు చేసి దాన్ని అద్భుతంగా తీసుకుపోవడం చాలా శుభ పరిణామం. మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా మనము తెలంగాణ రాకున్న ముందు ఒక గత 100 సంవత్సరాలు, 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారత పోరాటంలో మనకున్నటువంటి మన పల్లెటూర్లు ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంపపు కోత, అయ్యో రజకారు గుండాల చేత. పటేళ్ళు పటువార్లు పల్లెకు పెట్టబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిండ్రో, విద్యార్థి వీరులై ఎగిసిండ్రో. ఉద్యమాపురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసారాదారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారే. పొడుగుత పోరుదారి తమ్మట్లేదు తెలంగాణ ప్రజానికానికి. వాస్తవానికి తెలంగాణ రాకున్న ముందే సినిమా ఇండస్ట్రీకి, తెలంగాణ ఉన్నటువంటి ఈ 24 క్రాఫ్ట్స్లలో ఉన్నటువంటి కార్మికులకు మంచిగా ఉండే వాస్తవం. తెలంగాణ రాకముందే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు భయపడన్నా మనకు అవకాశాలు ఇచ్చేది ఎప్పుడు తెలంగాణ రాకుండా. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మనది మనకు అయిపోయింది. మన అన్నదమ్ములకు కొట్లాట వచ్చినందే తప్ప వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి పరిస్థితి మొత్తం పూర్తిగా కోల్పోయింది. తర్వాత ఇలా కళాకారులు ఈ యూట్యూబ్ ఛానల్ అనేటటువంటి వచ్చిన తర్వాత కానీ కనీసం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఆ జబర్దస్త్ షోలు, అవి షోల ద్వారా కనీసం కొంత అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు తప్ప నిజంగా మన తెలంగాణలో హీరోలకు కానీ, దర్శకులకు కానీ, తర్వాత నిర్మాతలు, అంటే సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా
అవసరం. ఇలా అంటే పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అంటే వాస్తవానికి ఇలా మనము మన అన్నదమ్ముడితో కొట్లాడలేదు, మన అన్నదమ్ముని సంపలేదు, మన అన్నదమ్ముని బూతులతో మాట్లాడలేము, బూతులు తిట్టలేము. అలాంటి పరిస్థితి ఇలా దాపరించింది. ఇలా 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీని తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో వాళ్ళను చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వాలు. అటు గత ప్రభుత్వం చూసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చూస్తాం. వాళ్ళకే పెద్దపీట వేస్తారు. మళ్ళా వాళ్ళకి పెద్దపీట వేస్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఒక్క సినిమా, మొన్న ఒక బలగం సినిమా అంటున్నటువంటిది ఒకటి తప్ప ఇప్పటిదాకా తెలంగాణ వాళ్ళు సినిమా నిర్మించిన చరిత్ర లేదు. ఒకవేళ సినిమా నిర్మిస్తే అది రిలీజ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి చరిత్ర లేదు. ఒకవేళ దర్శకులు మన తెలంగాణలో ఉంటే ఆ దర్శకులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి హీరోల సినిమాలు, వాళ్ళ నిర్మాతల సినిమాలు చేయడానికి ఉపయోగపడుతున్నారు తప్ప తెలంగాణ కళాకారులకు మంచి అవకాశం ఇచ్చి మరి జరిగినటువంటి సందర్భం అయితే లేదు, కనిపిస్తలేదు. ఇంకా రాబోయే ఇంకా 10 సంవత్సరాలైనా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 కుటుంబాలు, 3 కులాలు, 3 కుటుంబాలు ఏదైతే పరిమితమైన సినిమా ఇండస్ట్రీ ఉందో వాళ్ళు అక్కడున్న అంటే ఉత్తరాదిలో ఉన్న హీరోయిన్లను తెచ్చుకుంటారు, ఉత్తరాదిలో ఉన్న హీరోలను తెచ్చుకుంటారు, ఉత్తరాది పెట్టుబడిదారులతో మమేకమవుతారు, వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. కానీ ఈ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఎందుకు ఇయ్యారంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళకు పని శాతగానోళ్ళు, వీళ్ళు ఒక పని చెప్తే సరైనటువంటి పద్ధతిలో చేయరు అనేటటువంటిది వాళ్ళకు మైండ్లో పడిపోయింది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకు పుష్కలమైన టాలెంట్ ఉంటుంది, కానీ ఈ అంటే వాళ్ళలాగా అడిగేటటువంటి తత్వం ఉండదు. ఒకటి, మనది మనం డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వాలు సహకరించాలి. నేనేమని ప్రాధాయపడుతున్నా ప్రభుత్వాల కంటే, ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీని ఎవరైనా ఒక కొత్త ప్రొడ్యూసర్ ఇంకొక 20 లక్షలు వేసి ఒక మరాఠీ సినిమా లాగా ఏదైనా చేసుకుంటే తెలంగాణ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నాం వాస్తవానికి. కానీ కేసీఆర్ 1000 నాగళ్లతో కాదు 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుదామని చెప్పేసి అన్నటువంటి కేసీఆర్, మేము ఆయన అన్న మాటలకు మేము ఒక మరి బానిసలమా, లేకుంటే అది మన అమెరికాలో కదా ఛాయ అలవాటు చేసినట్లు మనకు ఒక తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది అలవాటు చేసి ఆయన మనం దానికి కనెక్ట్ అయ్యి ఇలా జీవితాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మనకు అన్ని రకాలుగా కళ ఉంది. అలాంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే స్వార్థం, విపరీతమైనటువంటి స్వార్థం తెలంగాణ ఉద్యమం నేర్పింది. ఎట్లా నేర్పిందంటే అన్న, ఇప్పుడు మీరు గమనించండి, నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను. ఆంధ్ర పర్సన్స్ ఏ రంగంలో ఉన్నా, ఇటు సినిమా రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా, ఒక ఆఫీస్ బాయ్ని టాలెంట్ ఉంటే డైరెక్టర్ చేసేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో డైరెక్టర్ ఆఫీస్ బాయ్ చేసేటటువంటి అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే మీకు యాక్చువల్లీ మొత్తము ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ గా మీకు తెలుసు అసలు ఎక్కడి నుంచి వచ్చింది. గతం తెలంగాణ అంటే ఈ తెలంగాణ పుట్టినప్పుడు అసలు ఎవరు పరిపాలించారు, ఎవరు పరిపాలిస్తే ఎవరు గుణం వచ్చింది వీళ్ళకు, నాకు అర్థం కానటువంటి పరిస్థితి మీకే తెలవాలి వాస్తవానికి. అసలు ఈ గుణగణాలు ఎందుకు వచ్చినాయి? ఒక కళాకారుడు ఈర్ష్యపడతాడే తప్ప ఎందుకు ఎంకరేజ్ చేయడు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ సాంస్కృతిక సారథి అనేటటువంటిది ఒకటి గతంలో కేసీఆర్ అనేటటువంటి వాడు పెట్టి ఒక 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి చాలా సంతోషకరమైనటువంటి, ఎందుకంటే 550 మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే ఇవాళ గ్రేట్, ఒక కళాకారుడు బతుకుతుంది. దాంట్లో 350 మంది ఫేక్ కళాకారులు అనొచ్చు, అసలు టాలెంటే లేనటువంటి వాళ్ళు ఉన్నారు. 350 మంది ఉన్నారు. ఆ 350 మంది ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు అప్పుడే పుట్టిన వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళకు చెంచాగిరి చేసి చెంచాగిరి ఎన్ని ఉన్నాయంటే దాంట్లో చాలా ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళంతా రికమెండ్ చేస్తే ఇచ్చినటువంటి జాబ్లు పోనీ అవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు
అప్పుడు చైర్మన్ రసమై బాలకిషన్కి ఇవ్వడము అది సమంజసమే. రసమై బాలకిషన్ కష్టపడ్డాడు, కళాకారుడు చేశాడు. ఇప్పుడు వెన్నెలమ్మకి ఇచ్చారు గద్దరన్న కూతురికి. ఆమె కళాకారిణి కాదు. తర్వాత పాట పాడరాదు, సరి అయినటువంటి పాట పాడరాదు. తర్వాత రెండోది ఏంటంటే ఎవరికి చెప్పకుండా కొన్ని ఇవ్వని, ఆమెకి ఇవ్వని, నేను కాదా. కానీ గద్దరన్న మీద అభిమానం కొద్ది ఇప్పుడు మేము కూడా గద్దరన్న శిష్యులమే, గద్దరన్న ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళమే, చిన్నప్పటి నుంచి గద్దరన్న చూడాలనుకున్నటువంటి వాళ్ళమే, గద్దరన్న పాటలు చేసినటువంటి సంగీత దర్శకుని నేను, గద్దరన్నతో జర్నీ చేసినటువంటి సంగీత దర్శకుని నేను. మరి ఇన్ని ఉండి కూడా నేను సపోర్ట్ చేస్తా. కానీ ఇప్పటికీ కనీసము ఉన్నటువంటి ఉద్యమ కళాకారులను పిలిచి ఒక మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసి మేము ఇట్లా అనుకుంటున్నామని చెప్పేసి అని ఇస్తే చాలా సంతోషం ఉంటుంది. కానీ ఎవరిలో కూడా ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా చైర్మన్ ఇచ్చేసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి కళాకారులు ఇప్పటికి నౌ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తున్నటువంటి కళాకారులు, నౌ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి పాటలు పాడుతున్నటువంటి కళాకారులు ఈడ జీతం తీసుకుంటున్నారు, అక్కడ పాటలు పాడుతున్నారు. వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా పాడినటువంటి వాళ్ళనేమో ముద్దాడుతున్నారు, వీళ్ళకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను ఆల్రెడీ అగ్గి పెట్టి బూడిద చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇలా ఒక ఉద్యమ కళాకారులకి చేయనటువంటి ప్రభుత్వము ఇలా సినిమా ఇండస్ట్రీకి ఏం చేస్తుందని మనం అనుకుంటున్నాం. అంతేనా? ఇలా ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం మాకు కొన్ని అవకాశాలు వచ్చాయి, సినిమాల అవకాశాలు వచ్చి నేను చేసిన సినిమాలు చేసిన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నా సినిమాకు ఓపెనింగ్ వచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నా సినిమాకు ఓపెన్కి వస్తే ఇప్పుడు కేసీఆర్ పిలిచిన వస్తలేడు, రేవంత్ రెడ్డిని పిలిచిన వస్తలేడు. నేను ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తే సీఎం కావాలనుకున్నప్పుడు సీఎం వచ్చి రిలీజ్ చేయాలి కదా, రిలీజ్ చేయలే కాదన్న. ఎందుకంటే ఏమంటారు ఇప్పుడు అంత ఎంకరేజ్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మీరు ఎందుకు చేస్తలేరు? చిన్న చూపు, బాగా తెలంగాణ విపరీతమైనటువంటి చిన్న చూపు. ప్రతి ఒక్కరిని సోమరిపోతులను అందులో కింది కులాల వాళ్ళకి అసలే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. తర్వాత కులాలు పడతలేవు, మతాలకు మతాలు పడతలేవు. వీటన్నింటినీ కూడీకరించి మీరు జాకు పెట్టి మంచి పని చేసేదని నేను అంటున్నాను. వాస్తవానికి ఒక కుల, మత, ప్రాంత, భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు అన్నింటిని పక్కకు పెట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీద పేదోడు ఎవడు ఉంటాడో వాళ్ళని తీసుకొచ్చేసి ఇలా కలిపి ఇలా ఒక ఖచ్చితంగా జాకులో మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తాం. తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులకు కావచ్చు, తర్వాత నిర్మాతలకు కావచ్చు, దర్శకులకు కావచ్చు. సరే ఈ మధ్య కాలంలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సినిమాలకు పాన్ ఇండియా సినిమాలు అవుతా ఉన్నాయి, అవార్డులు వస్తున్నాయి, చాలా సంతోషం తెలుగు సినిమాలకు. కానీ ఒక్క బాధ ఏంటంటే మన రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి థియేటర్ల కన్నా ఎక్కువ హిందీ సినిమాలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఒక ఓన్లీ ఇప్పుడు మీరు అన్నది ఐదు స్టేట్లు ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 స్టేట్లు ఉన్నాయో దాంట్లో 6 స్టేట్లలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉన్నది. కానీ ఆ మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళది ఉన్నప్పటికీ హిందీ అనేటటువంటిది ఒకటి యునైట్ చేస్తాం. హిందీ భాషతో అంటే ఒకటేసారి 800 నుంచి 1200 థియేటర్లు రిలీజ్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. ఇది హిందీకి ఉత్తరాది సంబంధించినటువంటి బెల్ట్ మనకు లేదు. అది మనం డబ్బింగ్ చేసుకోవాలా, దానికి అడిషనల్ ఖర్చు. డబ్బింగ్ చేసుకొని మనము దాన్ని మళ్ళా వివిధ భాషలలో రిలీజ్ చేసుకునేటటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొకటి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు తమిళనాడు తమిళే మాట్లాడతారు, వాళ్ళకి తెలుగు వచ్చేది. అంటే మన లోపల యూనిటీ లేదు. ఈ 5-6 రాష్ట్రాలలో యూనిటీ అనేటువంటిది కోల్పోయినాం కాబట్టి మనకు చాలా ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితి. అందుకే నేను యూనిటీ తేవడం కోసం ఇప్పుడు మన ద్రవిడ భాషలు ఇవి. అవును, ద్రవిడ భాషల మధ్య యూనిటీ లేకపోతే అవును ఇప్పుడు ఆర్య భాష అయిన హిందీది అసలు హిందీకి లిపే లేదు. అవును, అది జాతీయ భాష కానే కాదు, మన మీద బలవంతంగా రుద్దుతున్నారు.
అవును. ఇది తమిళం అనేది 2000 సంవత్సరాల క్రితం ఉద్భవించిన ప్రాచీన భాష. అవును. తెలుగు ప్రాచీన భాష. Yes. ఈ 2 ప్రాచీన భాషలు హిందీ కంటే ప్రాచీన భాషలు. అవును. మరి అట్లాంటి భాషలు మాట్లాడుతున్న మనము ఇవాళ మనం కలిసి ఉండకపోవడం వల్ల మొత్తం హిందీ వాళ్ళు వచ్చి మన మీద రుద్ది ఇవాళ మొత్తం హిందీ ఆధిపత్యమే కొనసాగుతుంది దేశంలో. ఇవాళ మన ప్రాంతంలో కూడా హిందీ ఆధిపత్యమే కొనసాగుతున్నది. సో ఆ పరిస్థితి క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే మన మధ్య ఐక్యత లేకపోవడం. Yes. భారతదేశంలో దక్షిణ భారతదేశానికి ఎంతైతే ఐక్యత లేదో తెలంగాణలో కూడా ఈ కుల సంఘాలకు కులాలకు ఐక్యత లేదు. సింపుల్. అవును. ఐక్యత లేదు. లేకపోవడం పట్లనే వీళ్ళు కొట్టుకసస్తాం. Yes. లేకపోతే 100% సక్సెస్ఫుల్ గా మనకు ఉన్నటువంటి ఆ సంస్కృతి ఏంది, ఆ పాటలు ఏంది, ఆ కల్చర్ ఏంది, ఈ కల్చర్ తమిళ్లో దళిత కల్చర్ మీద చాలా సినిమాలు ఇంటర్నేషనల్ హిట్ అయినాయి. మన కథను వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. మన దగ్గర మన ఫోక్ సాంగ్స్ ను వాళ్ళు క్యాప్చర్ చేసుకొని పాట రూపంలో చేసుకోవాలి. మనకేం సాధన కావడం లేదు. ఇప్పుడు ఒకటి సినిమా ఏది అంటే బలగం సినిమా కొంత తెలంగాణ ఫోక్ లో వచ్చింది, తెలంగాణ లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి సక్సెస్ అయింది. అది కూడా ఏంటంటే ఆంధ్రలో అప్పుడు దిల్ రాజు కూడా ఇక్కడ సెటిలరే కదా, 100% సెటిలరే కాబట్టి ఏదో కొంత చిన్నగా ఏదో అవకాశం ఇచ్చాడు. నేనేమంటానంటేనా ఇప్పుడు దక్షిణాదికి క్యాపిటల్ సిటీ హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో యాక్చువల్ గా తమిళనాడు కంటే కూడా చెన్నై కంటే కూడా హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ బాగా డెవలప్ కావాలి. చెన్నైలో ఇవాళ దళితులకు మిగతా అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చినట్టుగా హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాలలో ఇవ్వట్లేదు. ఇది కొన్ని కుటుంబాలు కొన్ని కులాలు మాత్రమే పరిమితం అయిపోయింది. అయిపోయి ఏమైందంటే ఇవాళ ఆ కుటుంబాలు నార్త్ ఇండియాతో పరిచయాలు, ఆ కుటుంబాలు మిగతా సౌత్ ఇండియాలో కొంత ఎదిగిన వాళ్ళతో సంబంధాలు, వాళ్ళతో పెట్టుబడి, వాళ్ళతో ఇవాళ సినిమా చూసేదేమో ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు, నిజాం వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు సినిమా చూస్తారు. ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటరే బాగా డబ్బులు వస్తాయి కానీ పెట్టుబడి అంతా కూడా ఇప్పుడు మనమంతా కూడా చూస్తే సినిమా చూస్తే ఆంధ్ర వాళ్ళు లాభపడుతున్నారు ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా. మళ్ళీ వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళు పోయి ఉత్తరాది అమ్మాయిలను తీసుకుంటారు హీరోయిన్లుగా. హీరోలు కూడా ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ హీరోస్ టైప్ లా వాళ్ళు సల్మాన్ ఖాన్ తీసుకుంటారు, అమితాబ్ బచ్చన్ తీసుకుంటారు. కానీ అదే తమిళనాడులో నుంచి ఒక రజనీకాంత్ ను మిగతా వాళ్ళను తెచ్చుకుంటలేరు. ఎందుకు ఉత్తరాది వాళ్ళు పట్టుకురావాలి ఇక్కడికి? హీరోయిన్లు కూడా అంతే కదా, హీరోయిన్ మొత్తం నార్త్. నేను అదే అందుకే అంటున్నా ఈ సందర్భంగా మన దక్షిణాది జాయింట్ యాక్షన్ కాబట్టి రేపు నార్త్ నుండి ఎవరు వచ్చిన సినిమా ఇండస్ట్రీలో అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, దర్శకుడు కావచ్చు, ఎవరైనా సరే గో బ్యాక్ ఆ సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయకుండా వాటిని అడ్డుకోవడమే మా పని. రేపు జరగబోయేది అదే. ఇప్పుడు ఏంటంటే మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి నవంబర్ 11వ తారీఖు స్టార్ట్ అయింది కాబట్టి 100% దాని భవిష్యత్తులో హైదరాబాద్ కేంద్రంగా ప్రధానంగా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతం సౌత్ ఇండియా క్యాపిటల్ హైదరాబాద్ చుట్టూ వాళ్ళ దక్షిణాది సినిమాలు ఆడాలి. దక్షిణాదిలో ఉన్న కళాకారులు ప్రధానంగా తెలంగాణ కళాకారులకు 85% అవకాశం ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వాలి. 85% తెలంగాణలోకి ఇవ్వాలి. తర్వాత 15% ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. వాస్తవానికి నేను ఒక్కటి చెప్తా, ప్రభుత్వం అంటే యాక్చువల్లీ వాళ్ళని పక్కకు పెడదాం. వాళ్ళ అవకాశం ఇవ్వడం అనేది ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు మేము ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టి మేము కొత్తల మీద ప్రయోగం చేయలేము అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ప్రభుత్వం కనుక కొన్ని నియమ నిబంధనలు పెడితే ప్రభుత్వం తెలంగాణ ప్రొడ్యూసర్లకు, దర్శకులకు కొంచెం అవకాశం ఇచ్చి వాళ్ళు కాస్త ఒక 20 లక్షల రూపాయలు సబ్సిడీ కనుక కేటాయించి ఏదైనా ఒక సహకార సంఘం లాగా అంటే ఒక బ్యాంకు క్రియేట్ చేసి అప్పు రూపంలో ఒక 20 లక్షలు ఇచ్చి ఒకవేళ మీరు సినిమా చేసిన తర్వాత రిలీజ్ చేయకపోతే దాన్ని క్యాప్చర్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి అవకాశం కూడా చేద్దాం. మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్, దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ కూడా ఏర్పాటు చేద్దాం. ఎట్లయితే దక్షిణాది జాక్ ఉందో దానికి అనుబంధంగా దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ కూడా ఏర్పాటు చేస్తే మనకేంటంటే దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ వచ్చే విధంగా మనం కనుక ఒక సొసైటీ కూడా సొసైటీ ఫామ్ చేసుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో అటాచ్ అయ్యి దక్షిణాది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ బడ్జెట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే బడ్జెట్ మన వాడక వస్తుంది కాబట్టి అది కాస్త ఈ వీళ్ళకి కనుక మన సబ్సిడీ రూపంలో ఇచ్చేసి ఒకవేళ వాళ్ళు ఏదన్నా తేడా ఇప్పుడు ఏముంది టోటల్ గా అన్ని మేమే పెడతాం, మీరు డైరెక్ట్ సినిమా చేయండి, మీకు రెమ్యునరేషన్ ఎంత ఏం కావాలో మేము ఇస్తాము అని అంటే
100% చేస్తారు. ఎందుకు చేయరు? నేనేమంటాను వాళ్ళ అంటే పేరు కోసం కూడా చేస్తారు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 90% ఇప్పటికి యూటిలైజ్ అవుతలేదు. అవుతలేదు. తెలంగాణలో ఇప్పటికి యూటిలైజ్ అవుతలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ కోసం కొన్ని వందల కోట్లు కేటాయించింది. అవును. కానీ ఒక్క రూపాయి రిలీజ్ చేయించుకుంటలేరు. ఆ డబ్బులు వేరే దానికి వాడతాం. ఆ డబ్బులు వేరే దానికి వాడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర, ఆంధ్రుల దగ్గర. ఎస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సబ్సిడీల మీద ఆధారపడకుండానే వాళ్ళ సొంత డబ్బులే ఇవాళ వేల కోట్లు, లక్షల కోట్లకి ఎదిగింది కాబట్టి అవును. అవును. వాళ్ళు ఇవాళ ఏదైనా చేయగలుగుతున్నారు. ఏమని? కాబట్టి ఈ పాపం పేదవాళ్ళు ఎవరైతే కళాకారులు ఉన్నారో, ఇలాంటి Yes. వాళ్ళు, దర్శకులు, రచయితలు ఉన్నారో అవును. వాళ్ళకి ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో అవకాశం రాకుండా పోతుంది. అంటే వీళ్ళ లోపల ఐక్యత ఉండాలి కదా మరి. అయితే నేనేమంటున్నానంటే, గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు. గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు, వీళ్ళ లోపల ఐక్యత లేదు. ఐక్యత లేదు. రెండు కళ్ళలాగా రెండు కళ్ళు గుడ్డి అయిపోయింది. అంటే అందుకే ఒక్క కన్ను కూడా కనిపించట్లేదు. అందుకే నేను ఏమంటాను, మనం మూడో కన్ను ఓపెన్ ఇప్పుడు చేస్తున్నాం. మనం అందుకే దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి ఒకటి జాక్ ఏర్పాటు చేసి, ఎస్. అలాగే దాంట్లో 85% సహకార సంఘం లాంటిది పెట్టి, సహకార సంఘం పెట్టి ఇప్పుడు 85% మనము ఈ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, Yes. 15% దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి అవకాశాలు ఎస్. ఈ స్టేట్ లో. అవును. తమిళనాడు పోతే 85% తమిళ వాళ్ళకి ఇవ్వాలి, 15% దక్షిణాది వాళ్ళకి. ఒక్క ఉత్తరాదిలో కూడా అవకాశం ఇవ్వడానికి లేకుండా చేయాలన్న. ఎస్. అప్పుడు ఏమైతుందంటే దక్షిణాది వాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తాయి. తప్పకుండా. ముఖ్యంగా 85% తెలంగాణకు వస్తాయి. అవును. అప్పుడు హీరోలు అవుతారు అవును. తెలంగాణలో, అన్ని చేయొచ్చు. దర్శకులు అవుతారు, కవులు, కళాకారులు అన్ని ఉత్పత్తి చేయొచ్చు. దాన్ని గవర్నమెంట్ నిలదీసి మెడలు వచ్చి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నిలదీసి మన బడ్జెట్ మన వాటర్ రప్పించుకునే ప్రయత్నం ఎస్. అది మెయిన్ ఏంటంటే బడ్జెట్ మనకు వచ్చేటటువంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చేటటువంటి బడ్జెట్ మనం ఇంకా వీళ్ళ మెడలు వంచి మనం తెచ్చుకొని ఒక సహకార సంఘం లాగా ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తే 100% సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది ఇలా దర్శకులు, నిర్మాతలు చాలా బాధలు పడతా ఉన్నారు. ఇలా వాళ్ళకు ఒక ఒక నిర్మాతగా ఒక దర్శకుడికి ఒక అవకాశం కోసం ఒక చిన్న టెక్నీషియన్ కాలేడు, తర్వాత వాళ్ళు సినిమాలు తీసేటటువంటి పరిస్థితి లేదు. ఈ రెండు పరిస్థితుల మధ్యలో కొట్టు బిట్టాడుతూ ఇలా మరి ఎటుగానేటువంటి పరిస్థితి కళాకారులు ఏర్పడుతున్నారు ఈ మన రాష్ట్రానికి. ఇంకొకటి సినిమా కార్మికులు అవుతున్నారు. ఎస్. వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఆంధ్రలో వాళ్ళ యొక్క పెత్తనం మీదనే కృష్ణానగర్ పోతే వాళ్ళ అర్థనాదాలు అసలు మనము తట్టుకోలేము అలాంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇల్లు ఇడిసబెట్టి ఆల్రెడీ వాళ్ళు ఒక సినిమాలో హీరో కావాలనో, దర్శకుడు కావాలనో ఏదో కళ్ళు కానీ వచ్చేసి ఇలా కృష్ణానగర్ లో చిన్న చిన్న అద్దె ఇంట్లలో కిరాయి కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులలో వందల కుటుంబాలు సినీ కార్మికులు ఉన్నారు. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. పాపం వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఇలా మళ్ళీ ఇంటికి పోలేరు, బతకాలేరు. అలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా మన ఏదైతే ద్రవిడ మన ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాల యొక్క జాక్ ఏర్పాటు చేసిందో దాంట్లో కూడా సినిమాను ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా దీనికి సహకార సంఘం అనేటటువంటిది ఖచ్చితంగా 100% పెట్టవలసిందే. పెట్టిన తర్వాత దానికి కొన్ని నియమ నిబంధనల ప్రకారం మనం ఆల్రెడీ వాళ్ళకు సహకారం చేసి వాళ్ళు సినిమాలు చేసిన తర్వాత వాళ్ళకి అనేక మంది కుటుంబాలను బతికించే విధంగా మనం చేయవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉందని నేను తప్పకుండా చేద్దామన్నా. అదొకటి. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్న సినిమా కార్మికులు కానులు, సినిమా కళాకారులు కానులకు భూమి కేటాయించారు కదా ఏదైతే మనం దాని చిత్రపురి కాలనీ, ఆ చిత్రపురి కాలనీ ఇప్పుడు ఏమన్నా దానికి పరిష్కారం లభించిందా అన్న? చిత్రపురి కాలనీ కోసం చెప్తే ఇక ఏది మన కడుపు దించుకొని ఇవి ఆల్రెడీ కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చేసింది. వాస్తవానికి చిత్రపురి కాలనీలో నిజమైనటువంటి కళాకారులు 50% ఉన్నారు. 50% అవుటర్స్. దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, తర్వాత బెదిరించి తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బులు కట్టించేసి ఇయ్యనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వంశీ మీద ఆల్రెడీ కేసు కూడా నడుస్తున్నది. ఏ వంశీ? అదే ఇప్పుడు దాన్ని చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అరెస్ట్ చేసి వల్లభనేని వంశీ చేస్తున్నాడు. అంటే ఆయన చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. మొత్తం టోటల్ గా దాంట్లో ఉన్నటువంటి కళాకారులు ఏమంటారంటే కళాకారులకు మేము ఇచ్చాం, అప్పుడు ఇస్తే వాళ్ళకు డబ్బులు లేక వాళ్ళ ఆర్థికమైనటువంటి సమస్యలతో అమ్ముకున్నారు అని చెప్పినటువంటి సందర్భాలు. ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ముద్దుబిడ్డ, దాన్ని గవర్నమెంట్ తో కొట్లాడి ఆ భూమిని పెట్టి ఒక చిత్రపురి కాలనీ అనేటటువంటి
ఉండాలని చెప్పి చేస్తే దాంట్లో బతుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా బయట వాళ్ళు ఆంధ్రవాళ్ళు బయట వాళ్ళు కిరాయిలకు ఇచ్చుకున్నారు బ్రహ్మాండంగా. ఉమ్. ఇప్పుడు కిరాయిలు ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినీ కార్మికులంతా దాంట్లో కిరాయిలకు ఉండి తక్కువ ఉంటుంది కదా కాస్త కిరాయిలకు ఉండి ఇప్పుడు అవే మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చేసింది. సో ఎవరు ఏ తెలంగాణ వాసులు అయితే ఉన్నారో వాళ్ళే కిరాయికుంటారు, వాళ్ళ జాగ్రత్త అన్న 11 సంవత్సరాలు అయిందన్న. 11 సంవత్సరాల నుంచి మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా చిత్రపురి కాలనీ ప్రక్షాళన చేయొచ్చు కదా. ఎందుకు చేస్తున్నాడు మరి? చిత్రపూర్ని చేయొచ్చు కదా. చెప్తున్నా మరి మూసిరెడ్డి వాళ్ళ మూసిరెడ్డి దాంట్లో బాగా ఇన్కమ్ ఉన్నది కాబట్టి 1,50,000 కోట్ల బడ్జెట్ కాబట్టి అలా దొబ్బేద్దామని చూస్తున్నాడు వీళ్ళు. మరి చిత్రపూరి కాలనీ చేయొచ్చు కదా, పేద కార్మికులను ఆదుకోవచ్చు కదా. అంటే చూడు, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్కమింగ్ ఉంటే లోపలికి తీసుకుపోయి మాట్లాడుతున్నారు, అంతే. అవుట్ గోయింగ్ ఉంటే మాత్రం నిలబెట్టి మాట్లాడి చేస్తాం పో అంటున్నారు. అంటే చూడు ఎంత మన అంటే మరి కాళోజీ నారాయణరావు గారు ఇది అన్నారు కదా, ఇది ప్రాంతం వాడు ప్రాంతేతరుడు అయితే ప్రాంతంలో తరిమేస్తాం, ప్రాంతం వాడు అయితే ప్రాంతంలో బొంద పెడతాం. మరి బొంద పెట్టాలి కదా, పెట్టాలి. మరి రేవంత్ మనం రెడ్డి పెట్టాలి, మనం పెట్టాలి, కేసీఆర్ పెట్టాలి, కేటీఆర్ పెట్టాలి. ఏ పరిపాలన అయితే వీళ్ళు చేస్తున్నారు దొంగ పరిపాలన, ఏ 7% ప్రజల కోసము డబ్బున్న సంపన్నుల కోసం మాత్రమే వీళ్ళు ఇవాళ పనిచేస్తున్నారు, అగ్రకులాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. సంపన్నుల కోసమే సినిమా ఇండస్ట్రీ ఉన్నదా? మరి ఇప్పుడు సినిమాను చూసే సంపన్నులేనా? మరి సంపన్నులు చూస్తే మరి సంపన్నులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ సంపన్నుల వరకే చూసుకోవాలి. మరి పేదోడు ఎందుకు చూడాలి? అందుకే పేదోడు ఇవాళ బహిష్కరించే స్థితి రావాలి. ఎందుకంటే ఆ సినిమాలో పేదోడు చూస్తున్న డబ్బు వల్లనే సినిమాకి కోట్లు, 100 కోట్లు చూసుకున్నాడు. ఫైటింగ్ చేసేటోడు ఫైటింగ్ చేసుకుంటూనే పోతున్నాడు నాలాంటోడు. ఇక ఫైటింగ్ నిరంతరంగా ఫైటింగ్, పొడుగుత పోరుదారేగా పోరాటం చేసుకుంటా పోవడమే. కానీ నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాలాంటోనికి మీలాంటి వాళ్ళకు సహకారం చేయాలి, సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మనం ఎన్నైనా సాధించగలుగుతాం. గల్లబట్టి అడుగుతాం, అడిగి తెస్తాం. ఆ తెచ్చేటటువంటి విధానంగా అయ్యో నేను పోతే నేను ఒకవేళ నా సినిమా ఆగిపోతుందేమో, నాకు సినిమా అవకాశం రాదేమో, నాకు ఏదన్నా ఆపర్చునిటీ ఇవ్వరేమో, నేను నలుగురు కళ్ళలో పడతానేమో, అయ్యో సీఎం ఏమనుకుంటాడో, అయ్యో కేసీఆర్ ఏమనుకుంటాడో, అయ్యో కేటీఆర్ ఏమనుకుంటాడో, అయ్యో దిల్ రాజు ఏమనుకుంటాడు అంటే, అయ్యో సినీ ఆంధ్ర సినీ నిర్మాతలు ఏమనుకుంటారంటే మరి మీ బతుకులు ఎట్లా బాగుపడాలా చూడండి. ఇప్పుడు అడ్రసరీ గారికి ఒక అద్భుతమైన పాట తీసుకుపోయి ఆంధ్రాన్ని తీసుకొచ్చి దాన్ని ఇవాళ గమ్మత్తు ఉద్యమ పాట. ఇప్పుడు నేను అదే విషయం మాట్లాడితే ఇప్పుడు అందశ్రీ అన్న 30 ఏళ్ళ జర్నీ మా ఇద్దరి మధ్యలో అడుగులు అడిగేసి పోయినటువంటి సందర్భాలల్లా ఇలా మాట కోసం నేను మాట్లాడిన దానికి ఇలా మాట బంద్ అయిపోయింది. అంటే చూడు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్నదమ్ముల కొట్లాట ఎట్లుంటదంటే ఇక ఒక్కసారి కొట్లాడిందంటే లైఫ్ లాంగ్ మాట్లాడుకోరు. ఇలాంటి కల్చర్ లో పుట్టిరు. ఇది ఎట్లా వచ్చింది ఒకసారి మీరు చెప్పు, మా సినిమా కోసం నేను చెప్తా. ఈ కల్చర్ ఇట్లా రావడానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటంటే తెలంగాణలో అసలు బానిస బతుకులలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆంధ్ర పెత్తందారుల బానిస, నిజాం పరిపాలన బానిసగా ఈ రకమైన బానిసత్వంలో నెట్టబడ్డ ఎప్పుడు కూడా బానిసత్వంలో ఉన్న జాతి ఇప్పుడు కలిసి ఉండదు. ఈ తెలంగాణలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ బాగోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వాస్తవానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సహకార సంఘాన్ని అన్నటువంటిది పెట్టి దానికి కొంత కమిటీని ఏర్పాటు చేసి అదే విధంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా ప్రొడ్యూసర్లను దర్శకులను ఎంకరేజ్ చేస్తే మాత్రం అటు 24 క్రాఫ్ట్స్ కార్మికులు బతుకుతారు, అదేవిధంగా ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఒక చిన్న పరిశ్రమ లాగా. ఇప్పుడు మనము ఒక సలహా చేయొచ్చు కదా. ఇప్పుడు పేద కార్మికులను చేయడానికి బాగా ఇప్పుడు డెవలప్ అయిన చిరంజీవి కానీ ప్రభాస్ కానీ ఎవరైతే ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ బాగా సెటిల్ అయిన నాగార్జున కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీలో కొంత పెట్టుబడులు పెట్టారు. అంటే వాళ్ళు మనిషికి 1 కోటి 2 కోట్లు వాళ్ళు పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మన కోఆపరేటివ్ వాళ్ళు మేము ఐటీ కడుతున్నాం కాబట్టి మేము ఎందుకు పెట్టాలా? నేనేమంటానంటే ఇప్పుడు మీరు నిజంగానే మన తెలంగాణ భూమిని తీసుకున్నారు. మీరు ఇంతకాలం తెలంగాణలో ట్యాక్స్ కొట్టారు, మీరు తెలంగాణలో కరెంటు ఫ్రీ తీసుకున్నారు, తెలంగాణలో సంపదను మీరు ఫ్రీగా తీసుకున్నారు. మీరు తెలంగాణలో ఉన్న కళాకారుల పేద కళను ఆదుకోవడానికి మీరు 1% ఎట్లా సిఎస్ఆర్ కడతారు కదా, సిఎస్ఆర్ కట్టాల్సింది కదా. ఆ సిఎస్ఆర్ కట్టే పైసలు మనం కోఆపరేటివ్ సొసైటీలో కనుక మీరు పెట్టగలిగితే
మనిషికి ఒక ₹1 పెట్టినా సరే ఒక 20 కోట్లు 30 కోట్లు ఈజీ అయితే అయితే దాంతో ప్రభుత్వం దృష్టి అది ఆ. ప్రభుత్వం తీసుకోవాలి. ఆ. లీడ్ తీసుకుంటే ఇప్పుడు మీరు నేను లేకుంటే ప్రజలు అడిగితే పెట్టే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఒక ఒక ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు పెడతారా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రాలో సెట్ అవుతారా అనేటటువంటిది వాళ్ళు నిర్ణయం ఒకటే చేసుకోవాలి. ఒకటే చేయాలన్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఉమ్. సినిమా జాక్ మనకు నచ్చిన జాక్ వాళ్ళ ఏర్పాటు చేసేసి సినిమా ఇండస్ట్రీని ప్రక్షాళన చేయాలి. Yes. ఎట్లయితే తమిళనాడులో అన్ని వర్గాలకు అన్ని కులాలకు అవకాశాలు వచ్చాయో ఉమ్. ఇక్కడ కూడా రావాలి. ఏంటి ఒక 3 కుటుంబాలు 4 కుటుంబాలు 3 కులాలు 4 కులాలు బాగుపడితే అయిపోతుందా? అవును, అవును. అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ హీరోలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ వాళ్ళే మనవాళ్ళు మొత్తం. వాళ్ళే. తర్వాత టీవీ షోలలో యాంకరింగ్ చేసి ఉమ్, ప్రోగ్రామ్స్ నడిపి నడిపి, ఆ ప్రోగ్రామ్స్ కూడా మొత్తం ప్రొడ్యూస్ చేసి ఉమ్, అదంతా కూడా వాళ్ళదే. వాళ్ళే. అసలు తెలంగాణలో ఒక్క 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 కామెడీ షో గానీ ఆ, ఒక సీరియల్ గానీ చేసినటువంటి దిక్కుదివ్వని ఈవెన్ జబర్దస్త్ కూడా ఏదైనా అది ఏదైనా కామెడీ షో మొత్తం కానీ ఏవైనా సరే కంప్లీట్ మొత్తం వాళ్ళే కదా. ఓన్లీ కొంతమంది కళాకారులను మాత్రం జబర్దస్త్లో కొంతమంది కళాకారులు ఇలా వెల్ గా సెటిల్ అయినటువంటి కళాకారులు ఉన్నటువంటి వాట వాస్తవానికి అది ఆ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ రావడం పట్టనే కాస్త ఎంతో కొంత పిల్లలు ఇంత ఇల్లు కట్టుకున్నారు. మిగతా సినిమాకు సంబంధించినటువంటి వారు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఏదో కృష్ణానగర్లో అద్దె ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి అడగతినే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే 100% ఒక సహకార సంఘాన్ని అంటే పెట్టి ఖచ్చితంగా ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద ఉన్నది. మరి అదేవిధంగా దర్శకులు సీనియర్ దర్శకులు చాలా మంది మీరు మీ సంఘాలను విడనాడి మీ సంఘాలను పక్కకు పెట్టి ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీరు ఆ ప్రతిఫలాల్ని వచ్చే విధంగా ఫైట్ చేయవలసింది ఉంది. కానీ ఎవరిని కూడా కలవనియట్లేదు అనేటటువంటిది బలిష్టంగా ఉంది. నన్ను కలవనీయలేదు. ఇలా మా నాగబాల సురేష్ అన్న ఉన్నాడు, ఆయన ఆల్రెడీ టీవీ అసోసియేషన్ ఫౌండర్. ఎన్ని రోజుల నుంచి టీవీ ఆర్టిస్టుల కోసం కొట్లాడుతున్నాడో మాకు తెలుసు. మరి ఆయన కూడా మరి గత ప్రభుత్వంలో అనేక సార్లు ప్రోగ్రాంలు మినిస్టర్లను పిలిచి ఎమ్మెల్యేలను పిలిచి అందరిని పిలిచి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇలా ఇప్పటిదాకా కూడా కనీసం ఒక సెంటు జాగా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఎన్నో భూములు ఉన్నాయి, ఎన్నో భూముల్ని వందలకు ఎకరాలు ఆల్రెడీ కబ్జా చేసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు. సిటీ ఉన్నది వాళ్ళకి, అన్నపూర్ణ స్టూడియో ఉన్నది, వాళ్ళకి లేని స్టూడియోలు లేవు కదా. మరి తెలంగాణలో ఒక స్టూడియో ఏడుంది? స్టూడియో లేదు. ఒక అడిగినటువంటి వాళ్లకు కొంత 5 ఎకరాల భూమి ఇచ్చి స్టూడియో కట్టుకోనని చెప్పేసి ఒక సబ్సిడీ ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా 10 మందికి అన్నం పెట్టవలసినటువంటి పరిస్థితి. ఇలా అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారథి స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ, తర్వాత మన రాఘవేంద్రరావు గారిది స్టూడియో, ఇన్ని స్టూడియోలు వాళ్ళే ఉన్నాయి. మన తెలంగాణకు ఒక్క స్టూడియో ఉన్నదేమో నాకు చెప్పండి. ఇప్పుడు ఆయనకి ఏదో కేసీఆర్ హయాంలో జై బోలో తెలంగాణ డైరెక్టర్ ఆయన పేరు డైరెక్టర్ జైబోలో మన శంకరన్న జైబోలో శంకరన్నకు ఒక 5 ఎకరాలు ఇచ్చిండ్రు. తను నిర్మాణం చేస్తున్నట్లు మనకు తెలిసింది. వాస్తవానికి నేను ఈ మధ్య కాలంలో అన్నతో మాట్లాడలేదు. కానీ మరి అలాంటి అన్నకి ఎట్లయితే సహకారం చేసిండ్రో ఒక 10 మందికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో స్టూడియోలు నిర్మాణం చేసుకోవడానికి జాగా ఇవ్వడము. తర్వాత ఇప్పటిదాకా దిక్కుదివ్వని లేదు. మాకు మ్యూజిషియన్ యూనియన్ ఉన్నది, ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనియన్ ఉన్నది, డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నది. ఇట్లా ఎన్నో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అసోసియేషన్లకు గుంటెడు కాదు సెంటు భూమి లేదు. కానీ వాళ్ళకు ఒక 200 గజాలు ఇస్తే వాళ్ళు ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టుకొని బ్రహ్మాండంగా అసోసియేషన్స్ గొప్పగా డెవలప్ చేసుకుంటారు కదా. ఇలా కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా అద్దెకు తీసుకొని అసోసియేషన్ ఫామ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి వచ్చి కూడా ఇప్పటిదాకా కనీసం ఒక జాగా కూడా ఇవ్వలేకపోయింది. జాగా ఇక సినిమాలు పక్కకు పెడతాం. మా తెలంగాణలో ఆ ఫిలిం నగర్ లా ఇప్పుడు నువ్వు చెప్పిన హౌసింగ్ సొసైటీ పేరు హౌసింగ్ సొసైటీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హౌసింగ్ సొసైటీలో కూడా తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో కూడా ఎవరు లేరు. ఫిలిం ఛాంబర్ జస్ట్ ఎవరన్నా ప్రొడ్యూసర్ గిల్లో ఏదన్నా చేస్తే తప్ప ఏదైనా సరే ఆర్టిస్ట్ మాలో మరి 25
లక్షలు పెట్టి మాలో మెంబర్షిప్ పెట్టి తీసుకునే కెపాసిటీ ఉందా? ఎట్లా 25,000 తీసి 25,000 కాదు 2,500 పెట్టే పరిస్థితి లేదు. మరి అందుకు పెట్టాలి 25 లక్షలు పెట్టి బాగా అంతగానో ఎందుకు పెట్టాలి మరి ఎందుకంటే ఎవరు జైలు అంటే కావాలి వాళ్ళు బాగా డబ్బు ఉన్నదన్నట్టు అది మా అంటే ఇక అంతేగా వాళ్ళే గెలవాలి అంతేగా దానికి ప్రక్షాళన చేయాలా అబ్బో ఏదో ఒక అన్నీ ఉన్నాయి ప్రకాష్ రాజు వాస్తవానికి. కర్ణాటక అతను కర్ణాటక కేరళ కర్ణాటక Yes. ఏదో వచ్చి ఇక్కడ ప్రక్షాళన ఇండస్ట్రీ చేద్దామంటే చేయాలి. చేరియలేగా వీళ్ళ కుటుంబాలకి Yes. బాగా పరిమితం అయిపోయి బాగా డబ్బు సంపాదించి అలవాటు పడిపోయి ఇలా ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కొమ్ము కాసుకుంటా తెలంగాణ Yes. ప్రభుత్వం కూడా వాళ్ళే కొమ్ము కాస్తారు అన్న 100 ఎకరాలు ఉండదు ఒక్కొక్కరు 100 ఎకరాలు కొని పెట్టుకున్నారు ఎప్పుడు అప్పుడు శోభన్ బాబు గారు చెప్పినటువంటిది మైండ్ లో పెట్టుకొని 100 ఎకరాలు కొన్నారు. వాళ్ళని ఇప్పుడు అసలు కదిపితే ప్రభుత్వం ఏమున్నదంటే ప్రభుత్వానికి ఏమున్నదంటే ఒకవేళ కదిపితే మనకు వచ్చే ఇన్కమ్ జనరేషన్ పోతుంది, మనకు ప్రాబ్లం అవుతుంది అనే కాన్సెప్ట్ వాళ్ళు గమన ఊరుకుంటున్నారు. వాళ్ళకి సంచులో పోతున్నాయి. నేనేమంటున్నానంటే వాళ్ళది వాళ్ళు ఉండే మనకు సంబంధం లేదు. కానీ మన తెలంగాణ పీపుల్ కు తెలంగాణ కళాకారులకు ప్రభుత్వం ఏ రూపంలో చేసి డెవలప్ చేస్తుంది అనేటువంటి ప్రధాన అంశంగా తీసుకొస్తే మన వాళ్ళు అధిక సంఖ్యలో డెవలప్ అవుతే ఆటోమేటిక్ గా కాంపిటీషన్ ఎక్కువైపోయిన కొద్దీ వాళ్ళకి వెళ్ళి పోవాలన్నా వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ పోవాలంటే ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇన్కమ్ పోతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి వాళ్ళు పోవాలంటే ఏం చేయాలా? మనోళ్ళు తయారు కావాలి. మనోళ్ళు తయారవుతేనే వాళ్ళు పోతారు. మనోళ్ళు తయారు కానన్ని రోజులు వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా చూడవలసిందే, వాళ్ళ సినిమాలు ఆడవలసిందే. అన్ని థియేటర్లలో మరి థియేటర్లలో వాళ్ళకు కూడా డబ్బులు రావాలంటే సినిమాలు కావాలి కదా. మనోళ్ళు సినిమాలు చేస్తలేదు కదా. సినిమాలు చేయకపోతే మరి ఉట్టి ఖాళీ పెట్టుకోలేదు కదా. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనోళ్ళను తయారు చేస్తే ఇప్పుడు ఒకటన్నా లగచర్ల కానీ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటిది కానీ ఏదైంది ధర్నాలు చేసిర్రు, నిరసనలు చేసిర్రు. కాబట్టి నిరసన నుంచి ఈరోజు నేను మాట్లాడిన లైవ్ లో నిరసన నుంచి ఉద్యమంగా కన్వర్ట్ అయింది. మనం కూడా మన ప్రభుత్వం కొంత ఇట్లాంటి ప్రోత్సాహాలు చేస్తే ఆటోమేటిక్ గా దానికి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్షన్ చేసుకోవాలంటే 100% ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఉద్యమం. వాళ్ళని వెళ్ళగొడతాం అంటే వాళ్ళు వెళ్ళిపోరు, వీళ్ళు వెళ్ళగొట్టరు, ఎటు కాకుండా అయిపోతాం. మనోళ్ళకి ఎంకరేజ్ చేయడానికి కోసము సహకార సంఘం పెట్టాలా. వెళ్ళిపోవడం కంటే కూడా మనల్ని డెవలప్ చేయడానికి వాళ్ళది కూడా కావాలి అంటున్నా. వాళ్ళ హ్యాండ్ కూడా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనం సినిమా చేస్తున్నాం. సినిమా చేసినప్పుడు మనం హిట్ కొట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మేము యాక్టింగ్ చేస్తామంటారు మన దాంట్లో. అవును కదా, అంతే కదా. మన దాంట్లో యాక్టింగ్ చేసుకునే విధంగా వాళ్ళని బలగం వచ్చిన తర్వాత ఆ స్టైల్లో సినిమాలు ఇలా ఏం చేస్తున్నారు తెలంగాణ స్లాంగ్ లో వాళ్ళు కూడా తీస్తున్నారు సినిమాలు. అసలు తెలంగాణ స్లాంగ్ లేకపోతే సినిమా హిట్ కావట్లేదు. తర్వాత పాటలు కూడా ఒకప్పుడు నేను ఒక పాట తెలంగాణ స్టైల్లో చేస్తే నవ్వింది తెలంగాణ పాట. ఇప్పుడు తెలంగాణ సినిమా లేనటువంటి పరిస్థితి. అంటే ఎట్లయితే అట్లా కన్వర్ట్ అయిందో అట్లనే ఇది కూడా కన్వర్ట్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకోవాలి. వాళ్ళని వెళ్ళగొడతాం అంటే వీళ్ళు వెళ్ళగొట్టరు, వీళ్ళు ఆదాయం పోతుంది. ఇవన్నీ సందర్భాలలో వీళ్ళు డెవలప్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో ప్రభుత్వం సీఎం గారి దృష్టికి ఒక మెమోరాండం తయారు చేసి దాన్ని ప్రజెంట్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోదు. ప్రజలతోని ఇంత కొట్లాడుతుంటే సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేద్దామని ఇంతటి కొట్లాడి వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టున్నదని ఆ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కానీ మా ముఖ్యమంత్రిని కానీ ఆ కళాకారుల తల్లిదండ్రులు కావచ్చు, కళాకారుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ కొట్టేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి. తప్పకుండా ఆ దిశగా అడుగులేద్దాం. కలిసి మన కళాకారులను, ముఖ్యంగా తెలంగాణ పేద కళాకారులను ఈ దక్షిణాదిలో సౌత్ ఇండియా క్యాపిటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెవలప్ చేసే ప్రోగ్రామ్ తీసుకుందాం. అట్లాగే సౌత్ ఇండియాలో ఎవరైతే సంపన్నులు ఉన్నారో బాగా వాళ్ళు కూడా ఈ పేద కళాకారులకు సహకారం అందించే దిశగా ఆలోచింపజేసే విధంగా మనం అది చేద్దాం. రెండోది ఏంటంటే ఎక్కడన్నా పెట్టుబడి అంటే కొందరు పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఈ సహకార సంఘానికి పెట్టుబడి పెట్టించి వాళ్ళకు కావాల్సినటువంటి దానికి వాళ్ళకు రావాల్సినటువంటి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు పెద్ద జిఎంఆర్ లాంటి పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి పరిశ్రమలు పెట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తాయి. కాబట్టి మనం కూడా ఒక పరిశ్రమ లాగానే ఒక సహకార సంఘాన్ని పెట్టి వాళ్ళ నుంచి క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టి అది కూడా చేయడానికి కూడా ప్రైవేట్ గా కూడా చేయడానికి కూడా ఆస్కారం అనేది
ప్రభుత్వం సహకరిస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను D6 ఛానల్ ద్వారా తెలియజేస్తాను. డెఫినెట్గా మీరు దాన్ని మీ భుజస్కంధాల మీద మోస్తే ఖచ్చితంగా మేము కూడా సహకారం చేస్తాం. డెఫినెట్గా అంటే 100% సహకారం చేస్తాం. ఇలాంటి అనుభవస్తులు డెఫినెట్గా నాయకత్వం చేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. 100% చేస్తాం. మనకి ఉన్న గదే పోరాటం మిగిలింది. పొడుగుతా పోరుగు దారేగా ఈ పోరాటం తప్ప మనకు మిగిలింది ఏం లేదు. ఒక పాటతో ఒక చిన్న చరణం మన తెలంగాణ బతుకుమారాలంటే ఏం చేయాలనేది ఒకటి ఒక చరణంతో మనం అంటే ఇక బతుకు ఇప్పుడు మన గతంలో మనకు 15 ఏళ్ళు మన తెలంగాణలో కరువు అనేటటువంటి కాలం వచ్చింది. 15-20 ఏళ్ళు కదా, అంతే కదా. 15 ఏళ్ళు నీటి చుక్కలేదు, బాగా ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోతే ఇప్పుడు నేను ఒక పాట పాడాను. తర్వాత ఇప్పుడు పుష్కలమైనటువంటి పాట వచ్చింది. వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది దుంకీదిన కయ్యలల్లా కంప సెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి వాగులెండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా శిరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి. అంటే మన బతుకు ఎండిపాయి అనేటటువంటి పాట పాడే కన్నా బతుకు నిండే విధంగా మనం అందరం సహకారం చేద్దాం. సినిమా ఇండస్ట్రీని, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా మనం ఖచ్చితంగా ఈ పాలక వర్గాలతో ఫైట్ చేద్దాం. ఖచ్చితంగా దాన్ని సాధించి అనేక మంది 24 క్రాఫ్ట్స్ కళాకారులకు సహకారం చేసే విధంగా ఖచ్చితంగా మనము ఆర్గనైజ్ చేయవలసినటువంటి బాధ్యత మీది ఉంది, మేము సహకరించవలసినటువంటి బాధ్యత మాది ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ నాకు D6 ఛానల్కు పిలిచినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. డెఫినెట్గా మీరు సహకారం ఉండాలని కోరుతూ D6 ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే కామెంట్ చేయండి. ఏదైనా పొరపాటు జరిగితే కామెంట్ చేయండి, గొప్పగా ఉంటే గొప్పగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ను 10 మందికి అందే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి. కానీ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఒకటి మర్చిపోవద్దు, గంట గుర్తుంటుంది. ఆ గంట గుర్తును క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాకు కూడా బాధ తప్పుతుంది. ఎందుకంటే మీకు షేర్ చేయడం బాధ తప్పుతుంది, మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే చూసేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు మోటివేట్ అవుతారు. మీరు మోటివేట్ వచ్చి 10 మందికి చెప్తారు. 10 మందికి చెప్పిన తర్వాత 10 మంది బాగుపడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకురావడానికి D6 మాత్రం సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. చూశారు కదా ఇవాళ తెలంగాణ సినిమా కష్టాలు ఏ రకంగా ఉన్నాయి. 10 ఏళ్ళ తెలంగాణలో మనకు స్వరాష్ట్రం వచ్చినా కూడా సినిమా కష్టాలు తీరలేదనే విషయాన్ని ఇప్పటిదాకా మనం అన్న మాటల్లో విన్నాం. తప్పకుండా ఈ సినిమా ఇండస్ట్రీని బాగు చేయడానికి అన్నను నేను డీజాకు బాధ్యతలు సినిమా రంగంలో తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ అనేక అంశాలని మనకి వివరించి సినిమా కష్టాలన్నింటినీ చాలా కూలంకషంగా వివరించి చిన్న కార్మికుల నుండి నిర్మాతల వరకు ఎదుర్కొంటున్న సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వివరించిన అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తాం. ఈరోజు ఇదండి సంగతి. మళ్ళీ తిరిగి మరొక మహానుభావంతో కలిసి మీ ముందుకు ఆ యొక్క విషయాలు పంచుకుందాం. థ్యాంక్ యూ.